నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. రాహుల్ కి ముద్దు పెట్టిన యువకుడు చితక్కొట్టిన సిబ్బంది. రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్, అనంతపురంలో ఉద్రిక్తం. ఓటర్ లిస్టులో 2 పాక్ మహిళలు, దర్యాప్తు షురు. ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్ష విజయవంతం, డిఆర్డీఓ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ యాత్రలో కీలక ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఒక యువకుడు అకస్మాత్తుగా వచ్చి ముద్దు పెట్టాడు. ఊహించని పరిణామంతో రాహుల్ గాంధీతో పాటు ఆయన భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకొని ఆ ముద్దు పెట్టిన వ్యక్తిని గట్టిగా పక్కకు లాగి 2 కొట్టారు. అయితే యువకుడు ముద్దు పెట్టినా రాహుల్ గాంధీ మాత్రం తన బైకును ఆపకుండా ముందుకు సాగిపోయారు. ఈ ఘటన ఆదివారం పూర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఓట్ చోర్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బీహార్ ఓటర్ల లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లో భారత్లోకి ప్రవేశించిన 2 పాకిస్తానీ మహిళలు బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోంమంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది. బాగల్పూర్కు చెందిన 2 మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు, అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్యాహ్నం 12:30 ఒడిశా తీరంలో పరీక్షించింది. వివిధ పొరల్లో కూడిన వాయు రక్షణ వ్యవస్థ ICDWS ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థ క్షిపణులు, అధిక శక్తి గల లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRSDO సాయుధ దళాలను X వేదికగా అభినందించారు. ఇక IADWSను ఆగస్టు 23న 12:30 సమయంలో ఒడిశా తీరం నుండి DRDO విజయవంతంగా పరీక్షించిందని చెప్పారు. ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అని, ఇందులో భారత్ అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్వీస్ టు ఎయిర్ మిజైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిజైల్స్, హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని అక్షరవన దగ్గర జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, లారీ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కల్వకుర్తి మండలం తాండా గ్రామానికి చెందిన కటిక లష్కర్ శ్రీను కల్వకుర్తిలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం కావడంతో తాండాలో మటన్ అమ్ముకొని తిరిగి కల్వకుర్తి వస్తున్న క్రమంలో లారీ బైక్ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందడం జరిగింది.
ఈ ఘటన వార్త తెలుసుకున్న 108 వాహనం వచ్చేలోపు ప్రాణాలు విడిచాడు. వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కుప్పం అర్బన్ సిఐ శంకరయ్య స్పష్టం చేశారు. ఉత్సవ నిర్వాహకులు విగ్రహ మండపాల ఏర్పాటు, ఊరేగింపుల నిర్వహణ కొరకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. అనే వెబ్సైట్ ద్వారా ఇప్పుడు మనం యాక్సెస్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ ప్రతి ఒక్కరూ పర్మిషన్ కోసం అందులోనే అప్లై చేసుకోవాలి. సో మాకు వచ్చిన అప్లికేషన్ని మేము ఫిజికల్గా ఫీల్డ్ లెవెల్లో వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత విత్ కండిషన్స్తో పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఇచ్చిన పర్మిషన్ కాపీని పెండల్స్ దగ్గర కండిషన్స్తో ఉన్నటువంటి ఆ పర్మిషన్ ఎన్ఓసిని మరియు ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని కూడా పెండల్స్ దగ్గర డిస్ప్లే చేయాలి. అక్కడికి డ్యూటీ నిమిత్తం వచ్చినటువంటి పోలీస్ అధికారి దాన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. ఎన్నిసార్లు స్కాన్ చేస్తే అన్నిసార్లు డ్యూటీ చేసినట్లు. సో మాకు ఒక కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయక మండపాలకు సంబంధించిన కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఎన్ఓసిని మరియు క్యూఆర్ కోడ్ని పంటల దగ్గర లామినేషన్ చేసి తగిలించగలరని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇచ్చిన పర్మిషన్ని మిస్యూజ్ చేయకుండా లక్షణంగా ఈ పండగ వాతావరణంలో గణేష్ నిమజ్జనం అనేది కంప్లీట్ చేసుకోవాలని పండల దగ్గర గణేష్ ఉత్సవ కమిటీని రిక్వెస్ట్ చేయడం. నైట్ టైంలో మీరు బొమ్మ దగ్గర అందరూ పనుకోవాలి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అలాగే రాబోయే కాలంలో ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది, వాతావరణం చేంజ్ అయినాయి కాబట్టి వినాయక విగ్రహం అనేది తడవకోకుండా దానికి తగ్గట్టుగా విగ్రహాల దగ్గర పెండల్స్ విత్ వాటర్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ దగ్గర కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక మండలి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మా తరపు నుంచి పోలీస్ బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాము. కడప జిల్లా ఓబులాపురం గ్రామ పంచాయతీలోని వివేకానంద సేవా ఆశ్రమాన్ని బద్వేల్ ఆవోబా సందర్శించడమే కాకుండా ఇక్కడ దాదాపు 30 మంది అనాథ వృద్ధులు ఉచిత ఆశ్రయాన్ని పొందుతూ జీవనాన్ని గడుపుతున్నారు. బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చ్ 179వ వార్షికోత్సవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్ అన్న నినాదం ప్రతి భారతీయుడిలో ఉండాలి అని తెలిపారు. అన్ని మతాల సమ్మేళనం భారతదేశమని, ఇదే ఈ దేశం యొక్క గొప్పతనమని అన్నారు. దాదాపు 1840 ఆ ప్రాంతంలో 47లో దీన్ని కట్టడం జరిగింది. క్వీన్ ఎలిజబెత్ సొంతంగా ఈ యొక్క చర్చిని కట్టడం జరిగింది. ఇక్కడ పాస్టర్ చార్ల్స్, అదేవిధంగా సెక్రటరీ సుందర్ గారు ఉన్నారు. మరి వారి యొక్క సమక్షంలో ఈరోజు చర్చ్లో ఇక్కడ ప్రేయర్స్ అయిన తర్వాత నన్ను ఇక్కడ ఈ చర్చ్ వారు పిలిచి సన్మానం చేయడం జరిగింది. మరి చార్ల్స్ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ వారు అనేక సంవత్సరాలుగా నాకు పరిచయం కూడా. భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి జీవించేటటువంటి ఒక దేశం ఇది. ఇక్కడ మన దేశంలో యహూదీలు వచ్చారు, జ్యూస్ వచ్చారు, పార్సీలు వచ్చారు. అన్ని మతాలకు భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది. కానీ ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా అందరం కూడా ఫస్ట్ మన మతం కన్నా ముందు మన ఈ దేశవాసులు అనేటటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్క దేవాలయం నుంచి కూడా రావాలి. నేషన్ ఫస్ట్, దెన్ రిలీజియన్ అనేది రావాలనేటటువంటి ఆలోచన ఉండాలి. మరి నిజంగా ఈ దేశంలో అన్ని మతాలు కూడా అదేవిధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మొహమ్మద్ కరీం చావ్లా గారు ఆ రోజు వారు చీఫ్ జస్టిస్ ముంబై వారు చెప్పారు, ఐఎమ్ ముస్లిం బై రిలీజియన్ బట్ హిందూ బై రేస్, ఇండియన్ బై రేస్ అన్నారు. ఆ ఆలోచన అందరిలో రావాలి. అప్పుడే భారతదేశంలో మత సామరస్యత అన్ని కూడా ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఈ సందర్భంగా 179 వార్షికోత్సవం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జేపీ నగర్కు చెందిన సలీం పాషా అనే వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సలీం పాషా పేరిట నకిలీ ఇన్వాయిస్ సృష్టించి సైబర్ మోసగాళ్లు భారీగా లావాదేవీలు చేశారు. ఒక్కసారిగా లావాదేవీలు ఆపేయడంతో జీఎస్టీ అధికారులు చిరునామా వెతుక్కుంటూ జేపీ నగర్కు వచ్చి అక్కడ సలీం పాషా పేరుతో ఎలాంటి కంపెనీ లేకపోవడంతో కంగు తిన్నారు.
బాధితుడు సలీం పాషా తెలిపిన వివరాల ప్రకారం తన పేరు మీద ధృవపత్రాలలో కల్వకుర్తి చిరునామాతో సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను సైబర్ నేరస్తులు స్థాపించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు 100 కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్ సృష్టించారు. దాని ఆధారంగా గత ఏడాది ఈ ఓ బ్యాంకు నుంచి 12 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. తర్వాత లావాదేవీలు జరగకపోవడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. జీఎస్టీ అధికారులు వెతుక్కుంటూ ఇంటికి రాగా కంపెనీ స్థానంలో ఇల్లు ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. సలీం పాషాను కలిసి వివరాలు అడగ్గా తాను కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మేల్ నర్స్గా పనిచేస్తున్నామని, 10 నుంచి 15 వేల వేతనంతో జీవనం సాగిస్తున్నామని చెప్పడం జరిగింది. సలీం పాషా వివరాలు తీసుకొని అతని పేరుతో సైబర్ నేరస్తులు నకిలీ ఖాతాలు తెరిచినట్లు నిర్ధారించుకున్నారు. ఇరుగు పొరుగు నుంచి వివరాలు సేకరించి అంచనా వేశారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం అవుతుందని స్థానిక పోలీస్ స్టేషన్లో జీఎస్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, నాగర్ కర్నూలులోని జీఎస్టీ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించినట్లు బాధితుడు తెలిపారు. స్థానికంగా ఉన్న లాయర్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సలీం తెలిపారు. కల్వకుర్తి జేపీ నగర్ మాది. ఇక్కడ జేపీ నగర్లో ఉండే అబ్బాయి మా అక్క కొడుకు. ఆయన ఇట్లా నెలకు హాస్పిటల్లో 10,000 జీతం కూడా చేయడు అబ్బాయి. ఇంత కోట్లది నేరం అనేది మోపబడింది. ఏమంటారు దానికి, సైబర్ నేరగాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఆ పిల్లవాడిని మొత్తం బ్లేమ్ చేస్తున్నారు. ఈ పేదవాళ్ళు ఎట్లా బతకాలి, ఏం లేదు, చిన్న ఉద్యోగం చేసి బతికే వాళ్లకు ఇంత టార్చర్ చేస్తే ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏం కావాలి. మెంబర్స్ మొత్తం మా అక్క వాళ్ళు వీళ్ళు తినక చేయక ఏదో ఇంత చిన్న ఇల్లు కట్టుకొని బతుకుతుర్రు. వాళ్ళు ఏదో పని చేసుకొని, పెద్ద అబ్బాయి ఆటో నడుపుకుంటా, చిన్న అబ్బాయి ఏదో హాస్పిటల్లో చేసుకుంటా బతుకుతుర్రు. వాళ్ళు భర్త లేడు, తండ్రి లేడు ఆ బాబుకు. వాళ్ళ అమ్మ 2-3 రోజుల నుంచి అన్నం తినక ఎంతో పరిశాన ఏడుస్తుంది, చేస్తుంది. ఇట్లా చేస్తే ఈ నేరాలు ఇట్లా మోపితే ఎట్లా సైబర్ నేరగాలని నాగరికం నుంచి కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. ఇట్లా జిఎస్టీ ఐడి తీసిన 12 lakhs వరకు పేమెంట్ చేస్తలేమని వచ్చారు. అయితే ఇప్పటివరకు నేను జిఎస్టీ దాని దగ్గరికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. వాళ్ళు అన్నీ నీ ఐడి ప్రూఫ్ మీద ఇట్లా ఇయర్లీ 100 crores టర్న్ ఓవర్ చేసుకున్నామని 12 crores వరకు జిఎస్టీ నా పేరు మీద ఎవరో తీసుకున్నారంట. అది వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రాడ్ అని. నా పేరు మీద వేరే వాళ్ళు ఫ్రాడ్ చేశారు నా ఐడి ప్రూఫ్ల మీద అని వాళ్ళు వచ్చి మొత్తం పంచనామా చేసుకుని ఒకసారి వెళ్ళి జిఎస్టీ ఆఫీస్లో ఇంకా పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారు, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకొని తీసుకొని ఇవ్వన్నారు. ఇంకా మాకు తెలిసిన లాయర్ వాళ్ళ దగ్గర వెళ్ళి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా చేయాలి అంటే ఇంకా నా ప్రాసెస్ చెప్పారు. ఇట్లా తెలియకుండా ఇట్లా అయింది కాబట్టి ఫ్రాడ్, ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టేసి ఒక లెటర్ రాసి నా ఐడి మీద వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ విషయం నాకు తెలియదు. నా అకౌంట్ కూడా. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ 1లో నెలకొల్పే గణనాథుని ఆగమనం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ యూత్ అసోసియేషన్ నాయకులు కార్తీక్, సింధు మాట్లాడుతూ కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో గత 16 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహవంతంగా నిర్వహిస్తున్నామని, ఈ 16వ సంవత్సర వినాయక చవితి ఉత్సవాలు గ్రాండ్గా నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణానగర్ యూత్ అసోసియేషన్ వారి 16th year సెలబ్రేషన్స్ ఇవాళ ఘనంగా జరిగింది. వినాయకుడిని గట్కేశ్వర్ నుండి తీసుకురావాల్సి వచ్చింది. చెప్పసారు. కృష్ణానగర్ యూత్ అసోసియేషన్ 16th year గణేష్ ఫెస్టివల్ని జరుపుకున్నాం. ఇవాళ చాలా గ్రాండ్గా గణేష్ని వెల్కమ్ చేసినాం, ఆత్మని కూడా చేసినాం. 16th year ద గ్రాండ్ సక్సెస్. ఇలానే ఎన్నెన్నో ఇయర్స్ జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ హ్యాపీ ఉండాలి, గణేష్ బ్లెస్సింగ్స్ అందరినీ ఉండాలని కోరుకుంటూ అండ్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరుతూ దామోదరం సంజీవయ్య జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దామోదరం సంజీవయ్య సొంత గ్రామమైన పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు. నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని వారు కోరారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు పెద్దపాడులో జన్మించారు. మరి ఆయన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని నీతిమంతుడు, నిస్వార్థపరుడు, ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని ఇది
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆకాంక్షగా మేము తెలియజేస్తూ ఈరోజు పెద్దపాడు సంజీవయ్య గారి చిన్న ఇంటి యందు నీతి గృహ అనే ఇంటి యందు మరి ఆయన స్మారక చిహ్నానికి దండలు వేసేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మరి అందరూ ప్రజా ఉద్యమకారులందరూ ఇక్కడ వేదిక మీదకి వచ్చారు. వీరు దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ కూడా ఆయన కొనసాగారు. భారతదేశంలోనే పేరెన్నికగన్న రాజకీయ నాయకుడు, అంతేకాకుండా నిస్వార్థపరుడు. ఈ ఇండ్లు చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత త్యాగమూర్తి అని, ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడని. ఇంతకుముందు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే రాజకీయ లక్షణంగా ఉండేది. ఇప్పుడు ఆ రాజకీయాలు రంగులు మారిపోయినాయి. ఊసర వెళ్ళి కదా రంగులు మార్చినట్టు రంగులు మారిపోయి లాస్ట్కు రాజకీయం ధోరణి వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి మహానుభావుని పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరడం చాలా సమంజసమైనటువంటి విషయం. అదేమి అసమంజసమైన కోరిక కాదు. ఒక నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకు ఆదిపురుషుడు ఆయన. ఒక విధంగా బలిజలను బీసీలుగా మార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక దామోదరం సంజీవయ్య గారు. అందుకు బలిజలందరూ కూడా ఈ రోజుకు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూనే ఉంటాము. నేను కర్నూలు జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడిని, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్. అయినా కూడా ఆయన పేరు వింటే నా ఉల్లాల్లో పులకరిస్తుంది. ప్రతి కార్యక్రమానికి రాధాకృష్ణ గారు, ఆయన మనవడైన రాధాకృష్ణ గారు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాహుల్కి ముద్దు పెట్టిన యువకుడు చితక్కొట్టిన సిబ్బంది. రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్, అనంతపురంలో ఉద్రిక్తం. ఓటర్ లిస్టులో 2 పాక్ మహిళలు, దర్యాప్తు షురు. ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్ష విజయవంతం, డిఆర్డీఓ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.